వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోందా? నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ధైర్యం సన్నగిలుతోందా? ఆయన ఓటమి భయానికి కారణం ఆయన ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి వాస్తు దోషమని ఆయన భావిస్తున్నారా? అందుకే ఆ ఇంటిని వాస్తు దోషాన్ని సెట్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోందని నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు ఆ ధైర్యం సన్నగిల్లింది. దానికి కారణం ఆయన ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషమని ఆయన భావిస్తున్నారని, అందుకే ఆ వాస్తు దోషాన్ని సెట్ చేసేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి తలమణికలై ఉన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ముందుగా నేను వాస్తు దోషం గురించి మాట్లాడతాను. అయితే వాస్తు దోషము అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఒక వాస్తు నిపుణుని ఒక ఇంటికి తీసుకెళ్ళి చూపించామనుకోండి, ఆయన మార్పులు చేస్తాడు. ఆ మార్పులు చేయకుండా అలానే ఉంచి ఇంకొక వాస్తు నిపుణుని తీసుకొచ్చామనుకోండి, ఆయన కూడా వద్దండుడే. ఆయన ఈయన చెప్పిన దానికి కాకుండా ఇంకొన్ని మార్పులు చెప్తాడు. ఇప్పుడు మనం మూడోసారి ఆయన అంతే వద్దండు, పేరెన్నిక కన్నా ఆయన తీసుకెళ్ళామనుకోండి, ఇల్లు బ్రహ్మాండంగా ఉందండి, అసలు దీంట్లో వాస్తు దోషం ఉందని ఎవరు చెప్పారు మీకు అని మాట్లాడతారు. అంటే ఈ వాస్తు దోషము అనేది ఖచ్చితంగా మన గాలి వెలుతురుకి అనుగుణంగా, మన ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో ఉందనుకోండి, దానికి గాలి వెలుతురు ఒక రకంగా వస్తుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటే ఒక రకంగా వస్తుంది. సౌత్ ఫేసింగ్ ఇళ్ళకి ఒక రకంగా వస్తుంది. నార్త్ ఫేసింగ్ ఇళ్ళకి ఒక రకంగా వస్తుంది. అవును. దాని ప్రకారంగా కట్టుకోవడమే తప్పితే ఈ ఇల్లు ఎలా కడితే లక్ష్మీ కళ తాండవిస్తుందని కానీ, ఈ ఇంటి కోసం గోతులు దవ్వేటప్పుడు ఆ ప్లాన్ ప్రకారం ఈ ఇంటికి గోతులు తీసేప్పుడు లంకి బిందెలు దొరుకుతాయి అని కానీ, లేదు ఈ ఇంట్లోకి రాగానే ఆ మనిషికి 3 or 4 స్టంట్లు పడ్డాయి అని కానీ, అది ఇది కాదు అంటే కోర్టు కేసుల్లో గెలిచి బోలెడు డబ్బులు వచ్చినాయి అని కానీ, లేదు అనుకుంటే కోర్టు కేసులు ఓడిపోవటం కానీ జరగడము అనేది ఈ మొత్తం ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన 4-5 మంచి పనులో చెడ్డ పనులో జరగటానికి రీజన్స్ ఈ ఇల్లు కట్టాలి అనుకునే దానికంటే ముందే నిర్ణయించబడి ఉంటాయి. అంటే నిర్ణయించడం అంటే మళ్ళీ ఇంకొక శాస్త్రం అనుకునేరు కాదు, మనము తీసుకున్న నిర్ణయాల వల్ల, మనం వేసిన అడుగుల వల్ల జరుగుతుంది తప్పితే ఈ వాస్తుల వల్ల మాత్రం కానే కాదు. ఓకే. అలా అనుకుంటే, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఒక స్థలం చూపించాను ఒకళ్ళకి. ఆ స్థలానికి ఎడమ పక్క పెద్ద కొండ ఉంది. ఓకే. ఆ కొండ ఉండేసరికి చాలామంది ఏమన్నారంటే, నార్త్ సైడ్ కొండ ఉండకూడదండి, సౌత్ సైడ్ కొండ ఉండాలి, నార్త్ సైడు నీళ్ళు వెళ్తూ ఉండాలండి, అప్పుడు మాత్రమే కరెక్ట్ అండి ఆ స్థలము అన్నారు. అంటే నేను అన్నాను, ఏమండి ఇప్పుడు మీరు స్థలం కొనే దానికోసం అని చెప్పి నేను ఈ కొండను తెచ్చి పెట్టలేను, కొండను తీసివేయలేను, కాబట్టి నేనేమి చేయలేనండి అన్నా. అప్పుడు అది గజం 2000 రూపాయలు, ఇప్పుడు అది 1,00,000 రూపాయలు గజం. ఓకే. ఆ పక్కన కొండల మీద ఇప్పుడు IAS IPSలకి మినిస్టర్లకి అది గవర్నమెంట్ ల్యాండ్, క్వార్టర్స్ ఇచ్చారు, అంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఓకే. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చేసరికి ఇప్పుడు మన పక్కనున్న గవర్నమెంట్ ల్యాండు ఇలా మంత్రులు IASలు IPSలు వచ్చి ఉంటారంట అనగానే ఈ ఈ ఈ ప్లాట్లకి మంచి డిమాండ్ వచ్చింది ఒకటి. రెండోది కాలానుగుణంగా వచ్చే డిమాండ్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మొదట నాతో వాళ్ళు అన్న దీని ప్రకారం, అంటే న్యాచురల్గా ఉన్న కొన్ని ప్రాథమిక సూత్రాల ప్రకారంగా చూస్తే
ఆ స్థలం అంత రేటు పెరగకూడదు. ఓకే. నిజంగా నార్త్ సైడ్ ఎత్తుంటే అది వాస్తు లోపమే అనుకుంటే అలా జరగటానికి వీల్లేదు. ఎందుకంటే నా కంటితో నేను చూసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం నేనైతే వాస్తుని నమ్మను. కానీ గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలాగా ఇల్లు కట్టుకోవడం కరెక్టు. కానీ మనకి సంపదలు పెరిగే కొద్దీ, అలాగే పదవులు వచ్చే కొద్దీ, మనం ప్రాచుర్యం మనకి పెరిగింది అని మనం అనుకున్న కొద్దీ మనకి ఒక అభద్రతాభావం వస్తుంది. ఏ మనిషికైనా, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అభద్రతాభావం వస్తుంది. ఎందుకంటే ఆ మనుషులు వాళ్ళని నమ్ముకోరు, వాళ్ళని నమ్మరు. వాళ్ళు ఇవేవో వచ్చాయి, ఇలా వచ్చినాయి ఎలా పోతాయో అనే ఒక ఇన్సెక్యూరిటీ పనిచేస్తుంది మనుషుల్లో. ఈ ఇన్సెక్యూరిటీ పనిచేసినప్పుడు ఏం చేస్తారు అంటే దీన్ని సెక్యూర్ చేసుకుందాము అనుకుంటారు. ఈ సెక్యూర్ చేసుకుందాం అనే ప్రాసెస్లో ఎవరో వాస్తు పండితులను, ఎవరో జ్యోతిష శాస్త్రంలో వీళ్ళెవరినో నమ్ముతారు. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అంటే ఇగో ఈ యాగం చేయండి, ఈ మార్పులు చేయండి అలా చెప్తారు తప్పితే కూర్చోబెట్టి నువ్వు ఇంత సంపాదించటానికి నువ్వు సరి అయిన సమయంలో సరి అయిన పని చేసావు, సరి అయిన ప్రదేశంలో చేసావు కాబట్టి నీకు ఈ ఫలితం వచ్చింది, అంతే తప్పితే వేరే ఏమీ కాదు, ఈ వాస్తులు ఇవేమీ లేవు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ఈ చెప్పింది అర్థం చేసుకునే మనస్తత్వం వాళ్ళకు ఉంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ రావు. ఇది వాస్తు శాస్త్రం గురించి. ఇకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వాస్తు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన వాస్తు మార్పులు చేస్తున్నారు అని చెప్పి బయటకు వచ్చేసింది వార్త. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, వేగులు వాళ్ళు. ఇక్కడ వార్తలు అక్కడికి వెళ్తాయి, అక్కడ వార్తలు ఇక్కడికి వస్తాయి, తెలిసిపోయింది అందరికీ. సరే, దీంట్లో గమ్మత్తు ఏంటి అంటే ఆయన మార్పులు చేసేస్తున్నాడు, వాస్తు మార్పులు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఇలాగే వాస్తు మార్పులు చేసిన ఆయన ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆయన యాంటీలియా అని చెప్పి ఓ పెద్ద ఇల్లు కట్టారు బాంబేలో. ఆ స్థలము వక్ఫ్ బోర్డు స్థలం. దాన్ని ఆయన ఏదో విధంగా చేజిక్కించుకున్నారు ఒక మంచి ప్రదేశంలో. అది దానిలో కట్టిన ఇల్లు బోలే డబ్బులు ఆయనకి, మామూలు డబ్బులు కాదు కదా. ఆయనకి డబ్బులు ఎలా వచ్చినాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ముంచి డబ్బులు సంపాదించాడు, అడ్డదిడ్డంగా సంపాదించాడు. ఆయన చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది. మరి అలాంటప్పుడు ఆయనకి ఏదో ఒక క్షణంలో ఏదన్నా ఒక నష్టం వచ్చినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, అరే నేను ఒక భూమిలో దాన్ని ఏదో ఒక మతలబు చేసి దానిలో ఇల్లు కట్టా. అది ఎప్పుడైనా ఎవరైనా ఒక గట్టి అధికారులు వస్తే ఈ పేపర్లన్నీ వెనక్కి తీస్తే ఏంటి నా పరిస్థితి అని ఒక భయం. రెండోది, నేను ఇంత ఇల్లు కట్టాను కదా, ఈ ఇల్లు చుట్టూ చూసే వాళ్ళ నజర్ పడి ఉంటుందేమో, అంటే వాళ్ళ దిష్టి తగిలిందేమో అనే ఒక భయం. అంటే ఆ ఇన్సెక్యూరిటీ ఎలా అయిపోతుందంటే ఎక్కడైనా ఆయనకి వ్యాపారాల్లో ఏదన్నా ఎదురుకొట్టింది అనుకోండి, ఎక్కడన్నా నష్టం వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా ఆయన దృష్టి ఆ ఇంటి మీదకి వెళ్తుంది. అసలు ఇప్పటిదాకా నాకు ఎదురే లేదు, ఒక సంక్షోభం వచ్చింది ఆయనకి. ఆ వచ్చిన సందర్భంలోనే ఆయన వాస్తు మార్పులు చేశారు. అది అయిపోతే కేసీఆర్ యాగం చేశాడు గెలవాలి అని. రాజసూయ యాగం, రాజశ్యామల యాగం చేశాడు. మరి రాజశ్యామల యాగం చేస్తే మరి ఆయన గెలవాలి కదా. అంతెందుకు మేడం, సెక్రటేరియట్లో కూడా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి ఆ పాత సెక్రటేరియట్ని కూలగొట్టి కొత్తది కొట్టారు కదా, కూలగొట్టి కట్టారు. ఏమైంది? సెక్రటేరియట్ అయితే బాగానే కట్టావు, నువ్వు నీ కొడుకు ఏలాలనుకుంటే అది అవ్వలేదు, రాజశ్యామల యాగం వల్ల నువ్వు గెలవను లేదు, సెక్రటేరియట్ని ఏలలేదు, అయిపోయిందా? ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూసామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వాస్తు దోషము అని ఏదైతే అనుకుంటున్నాడో అలా కాకుండా ప్రశాంతంగా కూర్చొని నేను
అధికారంలోకి వచ్చే ముందు ఏం తప్పులు చేశాను ఒప్పులు చేశాను కాసేపు మర్చిపోండి. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా కిరాతకాలు చేశాడు. తండ్రి శవం అక్కడ ఉండగా సంతకాలు పెట్టించుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలని. క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించాడు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు ప్రస్తుతం ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసిన విధ్వంసమే నీ విధ్వంసానికి కారణం కాబోతుంది అనే సంగతి అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. ఎవరు చెప్తారు? మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాజు కన్నా మొండివాడి కన్నా ఇంకా ఇంకా మొండివాడు. ఎవరు చెప్తారు అతనికి? ఇప్పుడు అతను చేసిన పనులు ఏకరువు పెట్టుకుంటే మొదటిగా అతను ప్రజావేదికను కూల్చాడు, అయిపోయిందా? తరువాత నెక్స్ట్ అమరావతి మీద పడ్డాడు. ఆ తరువాత రివర్స్ టెండరింగ్ అని పోలవరం ఆపేశాడు. పోలవరము స్పీడ్ తగ్గటం వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారు. ఆ రైతులందరూ బాధ. అదేదో ఈయనకి డైరెక్ట్గా వచ్చి శాపాల్లాగా తగిలినాయి అని నేను అనను, కానీ అభివృద్ధి ఆగిపోయిన చోట ఎక్కడైనా సరే ఒక నిరాశ నిస్పృహ, ఆ వాతావరణంలోనే ఆ నిరాశ నిస్పృహ ఉంటుంది. ఎందుకంటే మనుషులు సంతోషంగా ఉంటే, సంతోషంగా వాళ్ళ భావాలని పంచుకుంటూ ఉంటే ఈ సంతోషం అనేది ఎలా ఉంటుందంటే అది ఒక పెద్ద అంటురోగం లాంటిది. కరోనా కంటే వేగంగా వ్యాపించగలిగిన అంటురోగం సంతోషం అనేది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా, నా సంతోషం చూసి మీకు కూడా సంతోషంగా ఉండాలనిపిస్తుంది, మన ఇద్దరిని చూసి ఇంకొంతమందికి అనిపిస్తుంది. అలా ఒక సంతోషం అనేది వెల్లువిరుస్తూ ఉంటుంది వాతావరణంలో, ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారు, అవన్నీ ఉంటాయి. మరి పోలవరం కథ అది. అమరావతి దగ్గరికి వచ్చేసరికి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు తాలూకు కుటుంబాలు, ఆ పొలాల మీద ఆధారపడి బతికిన ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో, అంటే పనులు చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, ఇంతమందికి నువ్వు కొంతమందికి ఉపాధి పోయింది, కొంతమందికి నా పొలం తీసుకున్నారు, ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆ పొలం ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో దేశం కోసం త్యాగం చేశారని నేను అనను, కానీ ఒక మంచి ఉద్దేశం కోసం ఇచ్చారు. ఈ మంచి ఉద్దేశం వల్ల మేము బాగుపడతాము, మన ప్రాంతము బాగుపడుతుంది, తద్వారా తరతరాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఇచ్చారు. వాళ్ళు 5 పైసలు తీసుకోకుండా ఇచ్చారు, కవులు మాత్రమే తీసుకుందాం అనుకున్నారు. మళ్ళీ వీళ్ళు కమర్షియల్ సైట్ ఇస్తే ఆ సైట్లో ఏదన్నా చేసుకోవచ్చు అనుకున్నారు. తప్పేం కాదు కాదు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చే ఇవన్నీ కావాలనుకున్నారు. పోగా ఈ ప్రతిపాదనలన్నీ ప్రభుత్వం వైపు నుంచే వచ్చినాయి, వాళ్ళ వైపు నుంచి రాలా. అంటే 34,000 ఎకరాల తాలూకు రైతుల కుటుంబాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. అది ఎందుకు మర్చిపోతున్నావు? ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న తర్వాత ఆ ఇంటికి పూర్తి వాస్తు ఉన్నా కానీ నీకు నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఈ పనిపాటలు చేసుకునే వాళ్ళు ఉన్నారు చూసారా, రైతు కూలీలు కావచ్చు, ఇంకొకళ్ళు వాళ్ళందరూ నష్టపోయిన తర్వాత నీకెట్లా మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటావు? అంటే అసలు ఆ ఏరియాలోనే ఒక మంచి వాతావరణం లేదు. పైగా వాళ్ళు అంటే అమరావతి రైతుల శాపమే జగన్మోహన్ రెడ్డి నేను శాపం అనను, ఎందుకంటే నేను వాస్తులోనే నమ్మకం లేదని చెప్పిన దాన్ని శాపాల దగ్గర నేను ఎందుకు చెప్తాను? శాపాలు కాదవి. అవి ఏంటంటే ఎప్పుడు కూడా రాజు ప్రజల శ్రేయస్సు కోరుకుంటే ప్రజలు రాజు శ్రేయస్సు కోరుకుంటారు. ఇప్పుడు పాలకులు ఈ ఆధునిక కాలంలో ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోరుకుంటే 4 కాలాలు ఉంటాడు. ఈ రోజుకి ఎందుకండి ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటారు? ఎందుకు మాట్లాడుకుంటారు చెప్పండి? తిండి లేనోళ్ళకి తిండి పెట్టాడు, బట్ట లేనోడికి బట్ట ఇచ్చాడు, బీసీలకి రాజ్యాధికారం ఇచ్చాడు. ఇంతకన్నా ఏం మాట్లాడతారు చెప్పండి? ఒక 10 ఎకరాల రైతు ఇంట్లో కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వరి అన్నం తినడం తెలియదు వాళ్ళకి, లేదు. ఒక పూట తింటే ఒక పూట పస్తుండే పరిస్థితి, ఏం తిన్నారో వాళ్ళు తెలియని పరిస్థితులు. పల్లెటూర్లకు వెళ్తే ఈ రోజుకి మీరు వెళ్ళండి, కథల కింద చెప్తారు.
మా పొట్ట నిండింది అంటే ఎన్టీఆర్ వల్లే అని చెప్పుకుంటారు. అదండి 10 కాలాల పాటు చెప్పుకోవడం అంటే. అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని నువ్వు గనక పనిచేసి ఉంటే ఇవాళ అసలు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నా నువ్వు గెలిచి ఉండేవాడివి. దానికి వాస్తు లేదు, గాడిద గుడ్డు ఏమీ లేదు. ఇవన్నీ ఒట్టి మాటలు. ఇంతమంది ప్రజల వ్యతిరేకతని నువ్వు కూడగట్టుకున్న తర్వాత ఆ వ్యతిరేకత నీకు ఓట్ల రూపంలో జరుగుతుంది. ఇది శాపం అంటే. ఓకే, వేరే శాపాలు ఇప్పుడు శాపమే ఉంది అనుకుందాం అనుకోండి, మరి ఒక యజ్ఞం చేస్తే కూడా మంచి జరగాలిగా. అందుకే శాపాలు యజ్ఞాలు ఇవన్నీ బూటకం అని చెప్పేది. అందుకే వాస్తులు ఇవన్నీ. ఇప్పుడు ఈ నష్టపోయిన ప్రజలందరూ ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్తారు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. అర్థమయ్యి నేను చేసిన తప్పులు ఇవి సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం లేదు కాబట్టి వాస్తు పేరుతోటి వాస్తు సెట్ చేస్తే వీళ్ళందరూ సెట్ అవుతారు అనుకుంటున్నాడు. ఇది ఒట్టి భ్రమ. ఈ రోజుకైనా సరే అమరావతి విషయంలో నేను తీసుకున్న స్టాండ్ తప్పు అని గనక అతను మాట్లాడితే, పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ రాంగ్ డెసిషన్ అని ఒప్పుకుంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకోలేదు అని ఒప్పుకుంటే, ఇట్లాంటి ఇంకా నేను మద్యం పాలసీ తప్పు, ఇసుక పాలసీ తప్పు, ఇదంతా నేను రాష్ట్రానికి అన్యాయం చేశాను అని గనక అతను ఒప్పుకుంటే ఏమైనా ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంతేకాని గెలుస్తాడు అనుకోవటం భ్రమ. ఆయన అసలు ఆ తాడేపల్లి ప్యాలెస్ని మొత్తాన్ని కూల్చినా గెలవడు. వాస్తు మార్పులు కాదు, కూల్చేసినా గెలవడు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.